ఏడాదిలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు. ప్రాజెక్టులకు ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తా సీఎంఓ నుంచే పర్యవేక్షణ. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో సీఎం చంద్రబాబు ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది లక్ష్యమని, అందుకు అనుగుణంగా 15 రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏకి చెందినటువంటి ఇన్వెస్టోపియా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు భాగస్వామ్యంతో విజయవాడలో బుధవారం నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏఈ నుంచి అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నాం. ఏపీని పరిశీలించిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోండి. ప్రాజెక్టుల సహకారం కోసం ఫెసిలిటేటర్గా నేనే వ్యవహరిస్తా అని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఏపీ ఈడీబీ ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తొక్ అల్ మారి, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ఇన్వెస్టోపియా సీఈఓ జీన్ ఫేర్స్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సిఎస్ విజయానంద్ పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అనుమతుల మీద సీఎంఓ నుంచినే పర్యవేక్షిస్తాను. ఓ పక్కన దుబాయోడు వాడి దగ్గర పెట్టుబడులు కావాలని ప్రపంచమంతా తిరుగుతున్నాడు. వాడు వచ్చి ఇక్కడేం పెట్టుబడులు పెడతాడు? నెంబర్ 1, లూలు వాడి ద్వారా చేయించుకున్నట్టున్నారు. ఆ లూలు వాడికి ఏదో ఆస్తి రాసిస్తున్నాం కాబట్టి వాడు చేస్తున్నాడు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, ముందు మనకి ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి, వస్తాయి కూడా. అయితే దాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి తీరు మనం ఆలోచించాల్సినటువంటిది ఫస్ట్. ముందు ఆయా దేశాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, హెడ్డింగ్ బాగుంటుంది, వాస్తవం చాలా తేడా ఉంటుంది. క్రిందటిసారి 20 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నటువంటి చెప్పుకున్నాం 14-19 మధ్యలో. ఫైనల్గా వచ్చేటప్పటికి 30,000 కోట్లు ఎంత వచ్చింది. ఇది 5 ఏళ్ళు అయిపోయి ప్రభుత్వం దిగిపోయాక లెక్క కడితే జగన్ టైంలో 13 లక్షలు 14 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి 85,000 కోట్లు 90,000 కోట్లు జరిగింది. అంకెలు పెద్ద పెద్దగా చూపెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కంటే కూడా ప్రాక్టికల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది అంటే పోర్టుల చుట్టూతా. ఆ పోర్టులకి అర్జెంటుగా పూర్తి చేయించడం, ఉన్న పోర్టుల దగ్గరికి ఆ ఇండస్ట్రీస్ని మొబిలైజ్ చేయడం అన్నటువంటిది ముఖ్యమైనది. దానికి రిలేటెడ్ కావాల్సింది అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ ఉత్పత్తులు త్రూ పోర్టుల దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పెట్టుకుంటే వాటిని మార్చుకుని అంటే ప్రాసెస్ చేసుకుని పంపించుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ మనం అగ్రికల్చర్ను వదిలేసి ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ మనం ప్రాక్టికల్ థింకింగ్ వైపున దృష్టి సారించాల్సి ఉంది. లేదా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల ద్వారా అక్కడ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయించడం, ఇట్లాంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ప్రస్తుతం ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్ రూట్లోకి రావాలి. బాబు గారు అయితే అది చేయగలరు. కాకపోతే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అంకెలు చెప్పినప్పుడు అబ్బా అద్భుతం అనుకుని ఆగిపోతే కనుక సమస్య అవుతుంది. లేకపోతే ఆపరేషన్ సింధూర్పై చర్చకు ఓకే